హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సో ప్రతి టైంలోనూ అందరికీ సక్సెస్ రావాలని రూల్ ఏం లేదు. సో కొన్ని టైమ్స్లో బ్యాడ్ టైం అనేది నడుస్తూ ఉంటుంది. సో ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కాస్త అంటే ఆన్ కెమెరా కాదు, ఆఫ్ కెమెరాలో బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఈ రోజు ఫస్ట్ కంటెంట్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా మనకు తెలుసు 2025లో భారీ బడ్జెట్తో సినిమా రిలీజ్ అయిందంటే అది ఖచ్చితంగా గేమ్ చేంజరే. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరో వచ్చినటువంటి ఈ సినిమా డిజాస్టర్ అవడానికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. సో శంకర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే కథ అనేది చాలా పెద్దగా వచ్చింది. సో 5 hours సినిమాని మేము ట్రిమ్ చేసి 2.5 hours చూపించేసరికి సినిమా జనాలకి ఎక్కలేదు అని చెప్పి ఆయన వర్షన్ అని చెప్పారు. ఇక రీసెంట్ గా మన తమన్ మావ సినిమాకి సంబంధించి ఒక మంచి మ్యూజిక్ అందించారు. అంతేకాకుండా సో ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి సినిమాలో ఆల్మోస్ట్ ఒక 100 crores వరకు ఓన్లీ సాంగ్స్ వరకే పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి తమన్ మావ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఈ సినిమాలో సాంగ్స్ అని బాగానే ఉన్నాయి కానీ స్టెప్పుల పరంగా కాస్త క్లమ్జీ అయిందని చెప్పారు. ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒక మాస్ బీట్ అందించినప్పుడు దానికి తగ్గట్టు ఒక హుక్ ఇచ్చేటటువంటి స్టెప్స్ కావాలి, విజిల్స్ కొట్టేటటువంటి స్టెప్స్ రావాలి. బట్ ఈ సినిమాలో వచ్చినటువంటి ఒక సాంగ్ కి అటువంటి స్టెప్స్ పడలేదు. సో అందువల్ల జనాలంతా అట్రాక్ట్ అవ్వలేదు అని చెప్పి తమన్ మావ చెప్పాడు. సో ఇన్సైడ్ వస్తున్నటువంటి టాక్ ఏంటంటే ప్రభుదేవ కొరియోగ్రఫీ చేసినటువంటి జరగండి జరగండి సాంగ్ ను ఉద్దేశించే తమన్ మావ ఈ విధంగా మాట్లాడాడు. సో ఎప్పుడు కాంట్రవర్సీకి దూరంగా ఉండేటటువంటి తమన్ మావ సడన్ గా ఇలా ఎందుకు మాట్లాడాడు అని చెప్పి ప్రెసెంట్ గుసగుసలు ఆడుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోయింది, సో జరిగిపోయింది కదా అని కాకుండా సో మీ ఉద్దేశంలో గేమ్ చేంజర్ ఎందుకు ఫ్లాప్ అయింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసరికి కల్కి 2898 AD. సో 2024లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ ని అందుకుంది. సో అంతేకాకుండా ప్రభాస్ కూడా వరుస పెట్టి ఒక 6 డజన్ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. సో ప్రెసెంట్ ఆయన దగ్గర నుంచి మనకు రాబోతున్నటువంటి సినిమా ది రాజా సాబ్. సో ఈ సినిమాకి సంబంధించి ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉంది, సాంగ్స్ కూడా కంపోజ్ చేసిన పనిలో ఉన్నారు. సో సినిమాకి సంబంధించి చేతిలో ఉన్నాయి. సో లాస్ట్ లో చూసుకున్నట్లయితే సలారు అండ్ కల్కి 2898 AD సినిమా మాత్రమే వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో డైరెక్టర్ అనేటువంటి నాగ్ అశ్విన్ గారిని కొంతమంది క్వశ్చన్ చేశారనమాట. సో కల్కి 2898 AD పార్ట్ 2 కల్కి 2 అనేది ఎలా ఉండబోతోంది, సో ఈసారి బెటర్ వర్షన్ చూపించబోతున్నారని అడిగినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది కూడాను కల్కి పార్ట్ 1 లో చూసుకున్నట్లయితే స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉంది ప్రభాస్ ది, అండ్ అమితాబ్ బచ్చన్ గారి ప్రెజెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో స్టోరీ లైన్ మీద ఎక్కువ నడిచింది కానీ ప్రభాస్ అనేది స్క్రీన్ మీద చాలా తక్కువ టైం చూపించారని చెప్పి ఒక నెగిటివ్ ఆయన దాకా వచ్చిందంట టాపిక్. సో అందువల్ల ఏంటంటే పార్ట్ 2లో ప్రభాస్ అన్నకి ఎక్కువసేపు స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట. సో యాక్చువల్ ఆయన రాసుకున్నటువంటి కథ ప్రకారం కూడా ఈసారి భైరవ అండ్ కర్ణ క్యారెక్టరే కాస్త ఎక్కువసేపు స్క్రీన్ మీద కనబడేటట్టు ప్లాన్ చేసుకుంటున్నట్టు వచ్చింది. ఎందుకంటే కథను ఆల్మోస్ట్ ఏం చేయాలి, ఎందుకంటే యాస్కిన్ కూడా స్ట్రాంగ్ గా బయటకు వచ్చేసాడు కాబట్టి సో ఓవరాల్ గా నెక్స్ట్ ఏ విధంగా కాపాడబోతున్నారు, కల్కి ఎలా రాబోతున్నాడు అన్న విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇందులో భైరవ క్యారెక్టర్ ఖచ్చితంగా ఎక్కువసేపు ఉండేలా ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు. బట్ మొత్తం మీద ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కాస్త డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు కల్కి సినిమా అన్న విషయాన్ని నాగ్ అశ్విన్ నోట్ నుంచి వినేసరికి కాస్త బాధగా అనిపించింది అనమాట. సో మీ క్రమంలో కూడా నాకు సలార్లో ఎలివేషన్స్ ఉన్నప్పటికీ డైలాగ్స్ లేవని ఫీల్ అవుతున్నాం. సో అలానే కల్కిలో కూడా డైలాగ్స్ మాటలు ఎక్కువగా ఉన్నప్పటికీ స్క్రీన్ టైంలో ఎక్కువ లేరని చెప్పి ఫీల్ అయ్యాం. సో ఓవరాల్ గా నాగేశ్వన్ ఇచ్చినటువంటి ఈ బూస్ట్ ఏదైతే ఉందో సో కల్కి 2898 AD మీద కాస్త ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు అబ్బా అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. ఇక ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో ఈ ఇయర్ మన ముందరికి రాబోతున్నటువంటి సినిమా ఏదైనా ఉందంటే అంటే హీరోగా కాదు, సో మంచి క్యామియో రోల్ రాబోతున్నటువంటి సినిమా కన్నప్ప, అండ్ అలానే ది రాజాసాబ్ కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ లో ఫౌజీ అండ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి స్పిరిట్ ఉండొచ్చు. సో 2027లో మనకి సలార్ 2 అండ్ అలానే కల్కి 2 వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ 6 డజన్ సినిమాలు ప్రభాస్ అన్న ఎప్పటికి కంప్లీట్ చేసి మన ముందరకు వస్తారనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక థర్డ్ వన్, సినిమాలకు సంబంధించి చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసేటటువంటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. సో ఒక్క లీక్ వచ్చినా సరే ఆయన సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ పడిపోతాయని ఆలోచించేటటువంటి డైరెక్టర్ అయినా. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే SSMB 29 కి సంబంధించి కాస్టింగ్ పరంగా కూడాను ఎక్కడ ఎలాంటి అనౌన్స్మెంట్ రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ప్రీవియస్ మూవీస్ లో కంపేర్ చేసుకున్నట్లయితే ఒక ప్రెస్ మీట్ ని కండక్ట్ చేసి సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, ఎంత కాస్టింగ్ అవ్వబోతోంది, అండ్ బడ్జెట్ పరంగా ఎంత ప్లాన్ చేసుకున్నారు, ఎక్కడెక్కడ షూటింగ్ చేయబోతున్నారని చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా చెప్పేటటువంటి పర్సన్ ఆయన. బట్ ఈ SSMB 29 సినిమాకి సంబంధించి మాత్రం ఎలాంటి లీక్ లేకుండా చాలా స్లోగా ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పని కాని చేస్తున్నారు అని అనుకుంటున్నాం. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు యాక్ట్ చేస్తున్నటువంటి ద మేజర్ సీన్స్ లో ఒక సీన్ అయినటువంటి ఒక సీన్ అయితే ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది. ఇక రీసెంట్ గా ఒరిస్సాలో కంప్లీట్ కాబోతున్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దీంట్లో ఫైనల్ డే యొక్క షెడ్యూల్ టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నడుస్తున్నటువంటి బ్యాక్ సైడ్ పిక్ అనేది కూడా లీక్ అయిందనమాట. సో సాధారణంగా రాజమౌళి గారి సినిమాస్ లో ఏంటంటే ఫోన్స్ కూడా షూటింగ్ టైమ్స్ లో ఫోన్స్ అలో చేయరని చెప్పారు. బట్ ఈ క్రమంలో ఈ లీక్స్ అనేవి ఎలా పాసిబుల్, అండ్ రాజమౌళి గారు చాలా పర్టికులర్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉండే మనిషి. సో ఇవి నిజంగానే లీక్ అవుతున్నాయా లేదా లీక్ చేస్తున్నారు
చూస్తున్నారా అని చెప్పి సినిమా మీద కాస్త ఇంకో వర్షన్లో చూడడం మొదలు పెట్టారు. అంటే సినిమాని ఎప్పుడు కూడా మనం పాజిటివ్ వర్షన్లో చూస్తాం కానీ కాస్త కన్నింగ్ ఆలోచిస్తున్నారు అనమాట జనాలు, అంటే కావాలనే చేస్తున్నారని ఒక బ్యాడ్ ఇంప్రెషన్తో స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని అయితే హీరోయిన్గా తీసుకున్నారని కొంతమంది, లేదు మహేష్ బాబుకి అక్క క్యారెక్టర్లో చేస్తారని మరి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక సినిమాకి సంబంధించి చాలా మంది స్టార్ యాక్టర్స్ ని సినిమాలో తీసుకోబోతున్నారన్న విషయం తెలుసు. సో ఓవరాల్ గా విజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి ఈ కథ ఒక ఇండియానా జోనాస్ లాగా అమెజాన్ ఫారెస్ట్ అడవుల్లో జరగబెట్టేటువంటి ఒక థ్రిల్లర్ స్టోరీ లా కనిపించబోతోంది, ఒక నిధి వేట లాగా ఉండబోతోందని చెప్పి ఇప్పటికే జోన్ అనేది ప్రకటించారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు టాప్ 3 కంటెంట్స్ లో చూసుకున్నట్లయితే ఓవరాల్ గా నెగిటివ్, జనాలు డిసప్పాయింట్ అయినటువంటి విషయాలు అనమాట ఇవి. సో ఈ 3 విషయాలు మీరు అబ్బా ఇది రాకుండా ఉంటే బాగుండేది అని ఏదనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సో ఇంకా ఎవ్రీడే మీకు మూవీస్ కి సంబంధించినటువంటి టాప్ 3 కంటెంట్స్ కావాలంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.